తమిళ్లో మంచి హిట్ అయిన 'డిఎన్ఏ' అనే మూవీ మన తెలుగులో 'మై బేబీ డిఎన్ఏ' అనే టైటిల్తో ఈ నెల 18 నుంచి థియేటర్లో, ఆ తర్వాత 19th నుంచి జియో హాట్‌స్టార్‌లో స్ట్రీమ్ కాబోతుంది. ఈ మూవీని నేను ఆల్రెడీ తమిళ్లోనే చూడడం జరిగింది. ఈ మూవీ ఎలా ఉంది అంటే చాలా బాగుంది. ఈ మూవీ యొక్క స్టోరీ విషయానికి వస్తే, లవ్ బ్రేకప్ అయి పచ్చి తాగుబోతు అయిన మన హీరో ఆనంద్ అలియాస్ అథర్వ గారు చిన్నప్పటి నుంచి మెంటల్ డిజార్డర్తో బాధపడే దివ్య అలియాస్ నిమిషా గారితో వీరికి ఇద్దరికి పెళ్ళనేది జరుగుతుంది. పెళ్ళైన కొన్ని రోజులకి దివ్య ప్రెగ్నెంట్ అవ్వడం, ఆమె డెలివరీ అయిన కొద్దిసేపటికే ఆమె బిడ్డ మారడం. అయితే దివ్య గారు మాత్రం ఈమె తన బిడ్డ కాదని ఎంత చెప్పినా కూడా ఎవరు వినరు. చివరకు దివ్య చెప్పిందే నిజమై ఆ బిడ్డ తన బిడ్డ కాదని డిఎన్ఏ టెస్ట్ ద్వారా తెలుసుకుంటాడు మన హీరో. అసలు తన బిడ్డను మార్చింది ఎవరు? తమ దగ్గర ఉన్న బిడ్డ ఎవరిది? ఈ బిడ్డ మాయం అవడం వెనుక మిస్టరీ ఏంటి? ఎందుకు ఈ బిడ్డను మార్చారు అనేది తెలియాలంటే మనం మూవీ చూడాల్సిందే. ఈ మూవీకి బిగ్గెస్ట్ పాజిటివ్ పాయింట్ నిమిషా గారి యాక్టింగ్ అండ్ పర్ఫార్మెన్స్. అథర్వ గారు కూడా చాలా బాగా నటించారు. ఎమోషనల్ సీన్స్లో మంచి మెచ్యూరిటీ కనబరిచారు. ఈ మూవీలో స్టోరీని నడిపించిన తీరు బిగ్గెస్ట్ పాజిటివ్ పాయింట్. కానీ ట్విస్ట్ను మొదట్లోనే రివీల్ చేయాల్సింది కాదు. ఇంకొంచెం క్వాలిటీ విషయంలో కేర్ తీసుకుంటే బాగుండేది. కానీ ఈ మూవీ మాత్రం చాలా సింపుల్గా స్టార్ట్ అయ్యి మంచి థ్రిల్ అనేది ఇస్తుంది మనకి.